వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సర్పంచులు గెలిపించుకోవాలా, ఎంపీటీసీలు గెలిపించుకోవాలా, ఎంపీపీలన్నీ కూడా మనం గెలవాలి. గెలిచి మండలంలో మండల పార్టీ మండల అధ్యక్షులు ఉంటే ప్రజలకు మనం మేలు చేయొచ్చు. మనం మండల పార్టీ అధ్యక్షులు లేకపోతే ప్రజా పరిషత్తులో ఉన్నటువంటి అన్నిటికీ ఆటంకం జరుగుతూ ఉంటుంది. జిల్లా పరిషత్ వైసీపీ అధికారం ఉంది. జిల్లా పరిషత్ అక్కడ పోయి ఫండ్స్ తెచ్చుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంది. అదే తెలుగుదేశం పార్టీ జడ్పీ చైర్మన్ అయితే వన్ సైడ్ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకోండి. మీరందరూ కూడా ఆలోచన చేసుకొని నూతనంగా ఎంపికైనటువంటి మండల పార్టీ అధ్యక్షులకి నేను దిశానిర్దేశం చేస్తూ ఉన్నా. మండలంలో ఉన్నటువంటి మీ మండలం ఉన్నటువంటి పెద్దలను మీరు గౌరవించండి. కొంతమంది మాట్లాడుతుంటారు, కొంతమంది అవి సహజంగా ఉంటాయి పెద్దవాళ్ళు కొంతమంది, కానీ వాటికి మీరు హర్ట్ కాకూడదు. బాధలు ఉంటాయి, వాటన్నిటి కూడా మీరు సర్దుకొని పోయి ముందు ఏ గ్రామాల్లో మన పార్టీ డౌన్ఫాల్లో ఉందో మీరు తెలుసుకోండి. ఆ గ్రామాలని పార్టీ డెవలప్ చేయండి. అందుకని ఈరోజు అధికారికంగా ప్రకటించిన తర్వాత మీ మండలాల్లో మీరు మండల విస్తృత స్థాయి సమావేశాలు పెట్టుకొని 5 మండలాల్లో పార్టీ కార్యకర్తలు పిలుచుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు తెలిసి డిసెంబర్ అంటున్నారు, జనవరి అంటున్నారు. ఎప్పుడో టైంలో అయితే జరుగుతుంది, త్వరలో జరుగుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా సిస్టమేటిక్గా పార్టీ సిస్టమ్ ప్రకారం వెళ్ళండి.